బ్రేకింగ్ న్యూస్ అనకాపల్లి రైల్వే అండర్ బ్రిడ్జ్ వద్ద తప్పిన భారీ ప్రమాదం. హెవీ వెహికల్స్ వెళ్లకుండా వేసిన గడ్డర్ను ఓ లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో గడ్డర్ వెళ్లి ట్రాక్ కు తగలడంతో రైల్వే ట్రాక్ దెబ్బతింది. అదే సమయంలో ట్రాక్ పై గూడ్స్ రైలు రావడం, లోకో పైలట్ ట్రాక్ ను గమనించి రైలును నిలిపివేయడంతో పెను ప్రమాదం తప్పింది. తెల్లవారుజామున 4 గంటలకు ఈ ఘటన జరిగినట్లు స్థానికులు తెలిపారు. ట్రాక్ దెబ్బతినడంతో రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. సమాచారం అందుకున్న రైల్వే ఉన్నతాధికారులు ట్రాక్ పునరుద్ధరణ పనులు చేపట్టారు. ప్రస్తుతం అనకాపల్లి నుంచి విశాఖ వైపు వెళ్లే పలు రైళ్లకు అంతరాయం ఏర్పడింది. అనకాపల్లి రైల్వే అండర్ బ్రిడ్జ్ వద్ద పెను ప్రమాదం తప్పింది. హెవీ వెహికల్స్ వెళ్లకుండా వేసిన గడ్డర్ను ఓ లారీ ఢీకొట్టింది. అయితే ఈ ప్రమాదంలో గడ్డర్ వెళ్లి ట్రాక్ కు తగలడంతో రైల్వే ట్రాక్ దెబ్బతింది. అదే సమయంలో ట్రాక్ పై గూడ్స్ రైలు రావడం, లోకో పైలట్ ట్రాక్ ను గమనించి రైలును నిలిపివేయడంతో పెను ప్రమాదమే తప్పింది. తెల్లవారుజామున 4 గంటలకు ఈ ఘటన జరిగినట్లుగా స్థానికులు తెలిపారు. అయితే ట్రాక్ దెబ్బతినడంతో రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. సమాచారం అందుకున్న రైల్వే ఉన్నతాధికారులు ట్రాక్ పునరుద్ధరణ పనులు చేపట్టారు. ప్రస్తుతం అనకాపల్లి నుంచి విశాఖ వైపుకు వెళ్లే పలు రైళ్లకు అంతరాయం ఏర్పడింది. మీరు బిగ్ టీవీ విజువల్స్ లో చూస్తున్నారు. అయితే హెవీ వెహికల్స్ వెళ్లకుండా రైల్వే అండర్ బ్రిడ్జ్ ఉంది, కానీ మరి ఆ లారీ ఎందుకు వెళ్ళిందో తెలీదు. అయితే వెళ్ళినప్పుడు గడ్డర్ను లారీ ఢీకొట్టడంతో అది వెళ్ళి ట్రాక్కి తగిలింది. ఆ విజువల్ మీకు క్లియర్గా అర్థమవుతుంది. ట్రాక్ కూడా దెబ్బతింది. అయితే గూడ్స్ ట్రైన్ వెళ్తున్నప్పుడు ఆ డ్రైవర్ కూడా, లోకో పైలట్ దాన్ని గమనించి ఆ ట్రైన్ని ఆపివేయడంతో పెను ప్రమాదం అయితే తప్పింది. ఈరోజు తెల్లవారుజామున అనకాపల్లి రైల్వే అండర్ బ్రిడ్జ్ వద్ద పెను ప్రమాదం తప్పింది. అయితే హెవీ వెహికల్స్ వెళ్లకుండా వేసిన ఓ గడ్డర్ను ఓ లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఈ గడ్డర్ వెళ్లి ట్రాక్ కు తగిలింది. మీరు బిగ్ టీవీ విజువల్స్ పై క్లియర్ గా చూస్తున్నారు. విజువల్స్ లో ఆ గడ్డర్ వెళ్లి రైల్వే ట్రాక్ కు తగలడంతో రైల్వే ట్రాక్ పూర్తిగా దెబ్బతింది. అయితే ఇంకా అదే సమయంలో ట్రాక్ పై గూడ్స్ రైలు కూడా రావడం, లోకో పైలట్ దీన్ని గమనించడంతో రైలును నిలిపివేశారు. దీంతో పెను ప్రమాదం తప్పిందనే చెప్పొచ్చు. తెల్లవారుజామున 4 గంటలకు ఈ ఘటన జరిగినట్లుగా స్థానికులైతే తెలిపారు. అయితే ట్రాక్ దెబ్బతినడంతో రైళ్ల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. సమాచారం అందుకున్న రైల్వే ఉన్నతాధికారులు ట్రాక్ పునరుద్ధరణ పనులను చేపట్టారు. ప్రస్తుతం అనకాపల్లి నుంచి వైజాగ్ వెళ్లే పలు రైళ్లకు అంతరాయం ఏర్పడింది. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, హెవీ వెహికల్స్ వెళ్లకుండానే ఆ గడ్డర్ను పెట్టారు, కానీ లారీ ఎందుకు వెళ్ళింది? సో లారీ డ్రైవర్ ఏమన్నా అక్కడ ఉన్నారా? ట్రాక్ పునరుద్ధరణ జరగడానికి ఇంకా ఎంత సమయం పట్టొచ్చు? ఈ అనకాపల్లి అండర్ రైల్వే బ్రిడ్జ్ కి సంబంధించి భారీ వాహనాలు వెళ్లకుండా ఈ గడ్డర్లు అయితే ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ రూట్ లో లారీలు ఏవి వెళ్తున్నటువంటి పరిస్థితి లేదు. మరి లారీ డ్రైవర్ రూట్ తెలియకొచ్చాడో లేదో, అదే రూట్ లో వెళ్లాల్సి వచ్చిందో, పెద్ద హెవీ లోడ్ ఉన్నటువంటి పెద్ద బండరాళ్లతో లారీ వెళ్ళినట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం ఈ ప్రమాదం జరిగిన తర్వాత లారీ కానీ లారీ డ్రైవర్ కానీ ఎవరు అక్కడ లేకుండా పరారైనటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. తెల్లవారుజాము 4 గంటల సమయంలో లారీ ఒక్కసారిగా అండర్ బ్రిడ్జ్ లోపలికి వెళ్తున్నటువంటి సమయంలో ఈ గడ్డర్లు మొత్తం ఒక్కసారిగా విరిగి ఈ ట్రాక్ ని దాదాపుగా 80 సెంటీమీటర్ల వరకు కూడా పక్కకు జరిపేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఒక్కసారిగా ఈ రైల్వే ట్రాక్ అంతా దూరంగా జరగడంతో అటుగా వస్తున్నటువంటి, అంటే ఆ విశాఖ నుంచి అనకాపల్లి వైపు వెళ్తున్నటువంటి గూడ్స్ ట్రైన్ డ్రైవర్ దీన్ని అయితే గమనించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. గూడ్స్ ట్రైన్ కి మొత్తము 2 ఇంజన్లు ఉన్నాయి. మొదటి ఇంజన్ దాటిన తర్వాత కొంత డౌట్ పడినటువంటి గూడ్స్ ట్రైన్ డ్రైవర్ రెండో ఇంజిన్ దాటకుండా ట్రైన్ అయితే సడన్ బ్రేక్ చేసి ముందలు చేసినటువంటి పరిస్థితి ఉంది. ట్రాక్ కొంచెం ఇబ్బందికరంగా ఉండడంతో స్లోగా వచ్చినటువంటి ఈ గూడ్స్ ట్రైన్ డ్రైవర్ అప్రమత్తంగా
ముందుకు పోనిచ్చిన తర్వాత మొదటి ఇంజిన్ దాటిన వెంటనే రెండో ఇంజిన్ ఆపి అక్కడ ఉన్నటువంటి రైల్వే సిబ్బందికి అయితే సమాచారం ఇచ్చారు. రైల్వే సిబ్బంది త్వరితగతిన వచ్చి ప్రస్తుతం అయితే ట్రాక్ పునరుద్ధరణ కార్యక్రమం అయితే చేపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అటు విజయవాడ నుంచి వస్తున్నటువంటి ట్రైన్స్, అదేవిధంగా విశాఖ నుంచి విజయవాడ వెళ్తున్నటువంటి ట్రైన్స్ అన్నింటినీ కూడా ప్రస్తుతం తాత్కాలికంగా నిలిపివేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. మరికొద్ది గంటల్లో ఈ ట్రైన్ పునరుద్ధరణ అయితే చేపడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. కాకపోతే ఈ గూడ్స్ ట్రైన్ డ్రైవర్ కనుక దీన్ని గమనించకపోతే ఒక పెను ప్రమాదమే జరిగే అవకాశం అయితే ఉండేది. అయితే ఈ లారీ డ్రైవర్ అసలు ఇటువైపు ఎందుకు వచ్చారు, ఏ లారీ అనేది ఇప్పటి వరకు అయితే తెలిసినటువంటి పరిస్థితి అయితే లేదు. పెద్ద హెవీ లోడ్ తో వచ్చినటువంటి లారీయే ఆ గడ్డర్లకు తగలడం వల్ల మొత్తం ఆ గడ్డర్లు ఇరిగిపడడంతో పాటుగా రైల్వే ట్రాక్ కూడా కొంతవరకు దెబ్బతిన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మరమ్మతులు అయితే జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. థ్యాంక్ యూ రాజు.